వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళు నిరసన కోసం వచ్చారు, వీళ్ళు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. పోలీసుల మీద రాళ్లు రువ్వారు వీళ్ళే, పోలీసుల మీద టీర్ గ్యాసులు వదిలింది వీళ్ళే, పోలీసుల్ని రెచ్చగొట్టింది వీళ్ళే. అక్కడ మామూలుగా చూస్తే మామూలుగా మన పల్లెటూరులోనే ఇప్పుడు రాళ్ళు దొరకవు, ఢిల్లీలో రాళ్ళు ఎలా దొరుకుతాయి? ప్రతి ఒక్కడు బ్యాగ్ పట్టుకొని వచ్చాడు, ప్రతి బ్యాగ్ లో కూడా రాళ్ళు ఉన్నాయి. తిరిగేమొచ్చేసి ఈ అభిజిత్ దీప్కే మేము లారీలు చూసాము, అక్కడ రాళ్ళు లారీలు, ఆ రాళ్ళు లారీలు ఎవరో మాకు తెలియదు అని చెప్పాడు. కానీ అక్కడ నుంచి ఒక రాయి కూడా వీళ్ళు తీయలేదు. సిజేపీ వాళ్ళు ఒక రాయి తీయకుండానే రోడ్లు మొత్తం రాళ్ళు ఎలా అయ్యాయి? ప్రతి ఒక్కడి చేతిలోకి రాళ్ళు ఎలా వచ్చింది? బ్యాగ్ నుంచి రాళ్ళు తెచ్చారు. ఇప్పుడు చర్చలకు మేము సిద్ధమే రండి అంటే ఇప్పుడు రారు. ఖలిస్తానీ ఉగ్రవాదం అంటాడు గురుపత్వంత్ సింగ్, మీకు మేము 10 కోట్ల రూపాయలు ఇస్తాము, మీరు ఇంకా కంటిన్యూ చేయండి అంటాడు. దీనికి ఎందుకు వీళ్ళు సమాధానం చెప్పలేరు? సోనం వాంగ్చుక్ అంటున్నాడు, విద్యార్థులకు క్షమాపణలు చెప్పండి, నేను ఇక్కడ నుంచి విరమించేస్తాను అంటున్నాడు. అంటే విద్యార్థుల మీద పోలీసులు ఏదైతే దాడి చేశారో దాన్నే విపరీతంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్ప పోలీసుల మీద వీళ్ళు పక్క ప్లాన్తో పక్క స్కెచ్తో చేస్తున్నటువంటి దాడులు మాత్రం ఎక్కడ చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. అదే మళ్ళీ మనం ఇలాగ చెప్తే అవతల వాళ్ళు ఏమొచ్చేసి ఒరే విద్యార్థులు చూపించి కొట్టినటువంటి వీడియోలు చూపించరా అంటున్నారు. విద్యార్థులు కొట్టరా, వీళ్ళు మొదట ఇచ్చేస్తే. ఇప్పుడు ఈయన పేరేమొచ్చేసి ఏసీపీ వివేక్ భగత్, ఏసీపీని కూడా కొట్టి పారేశారు. మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు నాటకం అంటారు. దేనికోసం ఈ ధర్నాలు? అయిపోయింది, నీట్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ ఉందో అది అయిపోయింది, ఇంకా దానికి పక్కన పడేశారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నేపాల్ బంగ్లాదేశ్ లాగా అది జరగాలి. ఇప్పుడు అది జరిగినంత వరకు కూడా వీళ్ళు ఇలాగే చేస్తారనమాట. ఇలాంటి స్వార్థపూర్ణమైనటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు విద్యార్థులు కానే కాదు, అసలైనటువంటి విద్యార్థులు. మళ్ళీ నీటి పరీక్ష రాసుకున్నారు, పాస్ అవుతున్నారు, పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కాలేజీలకు వెళ్తున్నారు, ర్యాంక్ సంపాదించిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ నీటి పరీక్షలు రాసినటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థి కూడా ఇక్కడికి రాలేదు. చూసుకోండి, నేను అనేది ఏంటంటే ఈ యొక్క పేపర్ లీకేజీని నేను సమర్థించడం లేదు, నేను కాదు ఏ వ్యక్తి సమర్థించడం లేదు. ఇలా మన దీనికోసం దేశం గురించి మాట్లాడినటువంటి ఎవరూ కూడా దీన్ని సమర్థించడం లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, నేనే కాదు మన మిత్రులు ఎవరూ కూడా దీన్ని సమర్థించలేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రల గురించి మాత్రం మీకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నాం. కుట్రలు విపరీతంగా జరుగుతున్నాయి. దేశంలో స్థిరమైనటువంటి రాజకీయం ఉండడం వీళ్ళకి నచ్చలేదు. అస్థిరమైనటువంటి రాజకీయాలు ఉంటే ఎప్పటికప్పుడు దేశంలో ఏదో ఒక అల్లోకొల్లం జరిగితే అభివృద్ధి అనేది జరగదు కాబట్టి, అభివృద్ధిని ఆపొచ్చు కాబట్టి, అప్పుడు బీజేపీ మీదకి ఎటువంటి ఇది ఉండదు కాబట్టి నెక్స్ట్ టైం ఓడిపోతాము, నెక్స్ట్ టైం ఓడిపోవచ్చు, మళ్ళీ మనం గెలవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈ దేశంలో అభివృద్ధి చెందకూడదని చైనా వాడు అమెరికా వాడు ఎలాగో డీప్ స్టేట్లుగా ఉంటారు, వాళ్ళు డబ్బులు పంపిస్తారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వారికి ఇష్టం లేదు కదా. నువ్వు చైనాకి పంపించు, మీ దేశాన్ని నాశనం చేయండి, మేము మీకు రోజుకు ₹1 ఇస్తామని ఎవడు నేను ఒక్కడిని ఒప్పించు? అమెరికా వాడిని ఒప్పించు? ఒప్పించలేవు నువ్వు. వాడు ఆ దేశం కోసం పోరాడతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెధవలు ఏంటంటే ఈ దేశం నాశనం అయిపోవాలని చూస్తారు. అందుకు చైనా వాడైనా అమెరికా వాడైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాడిని ఈజీగా కొనగలుగుతాడు. ఒక క్రిస్టియన్ బ్రిటిష్ వాడిని పొగుడుతాడు, ఒక ఇస్లామిక్ పాకిస్తాన్ని పొగుడుతాడు. మరి ఈ దేశాన్ని ఇప్పుడు మనం ప్రేమిస్తాం? ఈ సెక్యులర్ అనే పదాన్ని లేదా ఈ సెక్యులర్ అనే బాధ్యతని ఎప్పటికీ హిందువులే మోస్తూ ఉండాలా? ఎప్పటికీ మనమే మోస్తూ ఉండాలి. ఆ భుజాల మీద ఆ బరువు బాధ్యతల్ని మనం తప్ప ఎవడూ మోయడు. కానీ దేశం కోసం ప్రజల కోసం అని చెప్పి ఈ విధంగా పిల్లల కోసం అని చెప్పి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి దేశ విద్రోహ శక్తులతో కలిసి ఈ విధంగా నిరసనలు ధర్నాలు చేస్తారు. మళ్ళీ ఏమరా అంటే మేము విద్యార్థుల కోసం చేస్తున్నాం అంటారు. ఎక్కడైనా కనిపిస్తుందా? నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద వీళ్ళ కసి తప్ప కనీసం ఎక్కడైనా సరే నిజంగా ఈ పిల్లల మీద వీళ్ళకి ప్రేమ కలుగుతుందా? చెప్పండి మీరు. 23 రోజులుగా అంటున్నారు, లేదా 34 రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు ఎక్కడైనా కనీసం ఆ ప్రేమ కనిపించిందా? నిజంగా కనిపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, ఎవరైతే ఆ యొక్క పనులు చేశారో, ఎవరైతే ఆ నిందితులుగా ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్షలు పడాలని మాత్రమే అడుగుతారు. వాళ్ళకి శిక్షలు పడిన తర్వాత దీన్ని పక్కన పడేస్తారు, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటారు. ఇంతమంది ఇన్ని రోజులుగా పడుతున్నారంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎంతమంది అని ఫుడ్ ఆర్డర్లు ఇచ్చేస్తారు? 3 పూటలు ఇచ్చేస్తారా? ఇస్తే 1 పూట ఇస్తారు ఎవరో ఒకరు. 34 రోజులుగా ఎలాగ వీళ్ళు ఈ విధంగా ఇక్కడ తింటుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. ఇన్ని వేల మంది, కొన్ని 100 కోట్లు వచ్చి పడుతున్నాయి. సరే చేసుకొని దేశాన్ని మీరు ఎంత ముక్కలు చేస్తామని ప్రయత్నాలు చేస్తారో అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ వస్తుంది. ఈరోజు బీజేపీ అంత పటిష్టమైనటువంటి పార్టీగా బలపడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అభివృద్ధి అంటే బీజేపీ, బీజేపీ అంటే అభివృద్ధి, హిందుత్వం అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందుత్వం, నరేంద్ర మోదీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే నరేంద్ర మోదీ. ఇలాగనుకునే మొత్తానికి పెద్ద ప్రాపగండా చేస్తున్నారు. అది మంచిదే కదా బీజేపీకి. వీళ్ళే కదా మంచి ప్రమోటర్గా ఉన్నారు, ప్రమోషన్ చేస్తున్నారు.